జై భీమ్. అందరికీ జై భీమ్ దినపత్రికలోని ప్రధాన వార్త, వివిధ దినపత్రికలోని ప్రధాన వార్తల సారాంశం మార్నింగ్ వార్తల ముందు ప్రధానంగా అయితే జై భీమ్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు అవుదాం. ఈరోజు జై భీమ్ దినపత్రికలో ఉన్నటువంటి మళ్ళీ మొదలైన యుద్ధం. ఒక పక్కన చర్చలు జరిగినటువంటి పరిస్థితిలోనే అమెరికా అధ్యక్షుడు ప్రకటన చేసినప్పటికీ పాకిస్తాన్ భారత్ చర్చలు ఎలాంటి యుద్ధాలు చేసుకోవద్దని చెప్పినప్పటికీ మళ్ళీ పాకిస్తాన్ వాళ్ళ వక్రబుద్ధి పోనిచ్చుకోలేదు. మళ్ళీ భారత్ పైన, జమ్మూ కాశ్మీర్ పైన మళ్ళా వాళ్ళు యుద్ధం చేయడం మొదలుపెట్టారు. అంటే ఎంత భయంకరంగా ఉందన్నాడు. ఒక పక్కన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇలా రాష్ట్రాలన్నీ కూడా ఎప్పుడు ఎవరి నుంచి ఎలాంటి ప్రమాదం ఉందో అని భయపడేటువంటి పరిస్థితి ఉంది. ఈ అంతటి కారణం ఏంటంటే ఇలా ఉన్నటువంటి భయంకర పరిస్థితులు. ఈ పరిస్థితులను చక్కదిద్దేది ఎవరు? ఈ పరిస్థితుల కారణం ఎవరు? ఈ పరిస్థితులు ఇలా ఉండడానికి గల కారణం ఏంది అనేటువంటిది ప్రధానంగా కూడా నేను తీసుకున్నాను. ఎందుకోసం అంటే విమర్శలు కాదు, ఇక్కడ మనం విమర్శలకు పోయేటువంటి పరిస్థితి లేదు, విమర్శలకు పోయి తావేలేదు. కానీ మోడీ తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు, మోడీ ఏ రాజకీయం కోసం అయితే తీసుకుంటాడో, ఏ రాజకీయ స్వలాభం కోసం మాత్రమే ఎందుకు తీసుకుంటాడో నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. కొంతవరకు ఉన్నప్పటికీ, కొంత భయంకర పరిస్థితులు ఉన్నప్పటికీ, కొంత ఏలన భయంకరమైనటువంటి ఇబ్బందులు అన్నీ ఉన్నప్పటికీ కూడా ఎంత దారుణంగా ఉంటుందో చెప్పడానికి మీకు ప్రధాన వార్త కూడా రాసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యం ఎందుకోసం జరిగింది, ఏం జరిగిందో చెప్పాలి. ఇక్కడ చాలా వరకు చాలామందికి తెలియనటువంటి సత్యాలు. ఎవరు నిజమైనటువంటి దేశద్రోహులు అనేటువంటిది ప్రధానమైనటువంటి సమస్య. ఎవరు నిజమైన దేశద్రోహులు? దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది, ఎవరు ప్రేరేపించారు, ఈ యుద్ధానికి గల కారణాలు ఏంటి? ఇలా అమాయకులైనటువంటి చాలామంది ఇలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. ఈ యుద్ధం చేయడానికి గల కారణాలకి ఎన్ని కోట్ల రూపాయల డబ్బులు కావాలి, ఆ డబ్బంతా ఏ విధంగా వాడుతున్నారు? ఇలా సైనికులు ఏదైతే ఆర్మీ జవాన్లు ఉన్నారో, ఆర్మీ రిటైర్ అయిన వ్యక్తులకు ఇప్పుడు కూడా పింఛన్ లేక ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఒక పక్కన ఆర్మీ జవాన్లకు ఇచ్చినటువంటి స్థలాలను అన్యక్రాంతానికి గురి చేసి అమ్ముకున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ భూములను కూడా పక్కన ఉన్న వాళ్ళు వీళ్ళు అమ్ముకుంటే వాళ్ళు ఇప్పుడు కూడా కోట్ల చుట్టూ తిరుగుతున్నారు, పోలీసులు తిరుగుతున్నారు. అంత కష్టపడేటువంటి ఆర్మీ జవాన్లకు ఇచ్చేది ఏంటంటే సున్నా. ఎందుకోసం నేను చెప్తున్నంటే, ఎవరు నిజమైన దేశ ద్రోహులు? చైనాతో, పాకిస్తాన్తో రహస్య సంబంధాలు కొనసాగిస్తున్న వారు ఎవరు? ప్రధానంగా ఉన్నటువంటి నేపథ్యం చైనాతో కానీ పాకిస్తాన్తో కానీ రహస్య సంబంధాలు కొనసాగిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు? దేశంలో ఎవరికి చెప్పకుండా 2015 డిసెంబర్ 25న నరేంద్ర మోడీ పాకిస్తాన్ వెళ్ళాడు. ఇక్కడ అనేటువంటి నేపథ్యం 2015 డిసెంబర్ 25న 2015 డిసెంబరు 25న నరేంద్ర మోడీ పాకిస్తాన్ వెళ్ళాడు. నవాజ్ షరీఫ్ ఇంటికి వెళ్ళి వాళ్ళు పెట్టింది తిని నవాబ్ షరీఫ్ తల్లి కాళ్ళు మొక్కాడు. భారతదేశ చరిత్రలో ఈ విధంగా ప్రవర్తించిన ప్రైమ్ మినిస్టర్ ఎవరు లేరు. ఇది సోషల్ మీడియాలలో ఇవన్నీ వైరల్ అయ్యేటువంటి నేపథ్యం ఉంది. సోషల్ మీడియాలో భయంకరంగా వైరల్ అవుతున్నటువంటి ఒక సర్క్యులేట్ ఇది చాలా వరకు మనం చూస్తున్నాం. దేశంలో ఎవరికి చెప్పకుండా 2015 డిసెంబర్ 25 నరేంద్ర మోడీ పాకిస్తాన్ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ప్రధానమంత్రి షరీఫ్ నవాబ్ తల్లి దగ్గరికి పోయిండు, వాళ్ళ దగ్గర పోయి వాళ్ళు పెట్టింది తిన్నాడు, తర్వాత మళ్ళీ వచ్చాడు అనేటువంటిది ప్రధానంగా కూడా వైరల్ అవుతున్న నేపథ్యం. ఒక దేశ ప్రధాని హోదాలో ఉండి శత్రు దేశంలో హఠాత్తుగా ప్రత్యక్షమై ఒక శత్రువు ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళు పెట్టింది తిని వాళ్ళ కాళ్ళు మొక్కిన చరిత్ర ప్రపంచంలోనే ఏ దేశ ప్రధానికి లేదు అనేటువంటిది కూడా వైరల్ అవుతుంది. పుల్వామా అటాక్ జరిగినప్పుడు మోడీ ఎక్కడ ఉన్నాడు? పుల్వామా అటాక్ గురించి మాట్లాడవద్దని జమ్మూ కాశ్మీర్ గవర్నర్ని మోడీ అజిత్ దోవాల్ ఎందుకు బెదిరించారు? పుల్వామా అటాక్కి ముందు 87 అసెంబ్లీ స్థానాలు ఉన్న జమ్మూ కాశ్మీర్లో 56 స్థానాలు గెలుచుకున్న జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయనీయకుండా మోడీ ఎందుకు అడ్డుకున్నాడు? కట్టుదిట్టమైన భద్రత వలయంలో ఉండే కాశ్మీర్ రోడ్ల మీద పాకిస్తాన్ నుండి వచ్చిన వెహికల్ 300 కేజీల RDXతో 15 రోజులు ఎలా తిరగగలిగింది? అత్యంత దుర్భద్యమైన మిలిటరీ సెక్యూరిటీ ఉండే ప్రాంతంలో నిత్యం వేల మంది సైనికులు అడుగడుగున చెకింగ్, సెక్యూరిటీ చెక్ పోస్టుల మధ్య 300 కేజీల RDXతో ఒక వెహికల్ ఎలా ముందుకు వెళ్ళింది? ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్, వాళ్ళకున్న డౌట్స్. రోడ్డు శానిటేషన్, రోడ్లు క్లియరెన్స్ చేయకుండా సైనికులు వాహనాలు ఎలా అనుమతించారు?
దాడికి ముందు సైనికుల భద్రత దృష్టి జమ్మూ కాశ్మీర్ గవర్నర్ సైనికులకు స్పెషల్ ఫ్లైట్ కావాలని రిక్వెస్ట్ చేస్తే నాటి హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఎందుకు తిరస్కరించాడు? పుల్వామా దాడి ఒకరోజు ముందే రిపబ్లిక్ ఛానల్లో అర్నబ్ గోస్వామి రేపు బిగ్ బ్రేకింగ్ న్యూస్ వస్తుందని ఎందుకు అన్నాడు? పుల్వామా అటాక్ మధ్యాహ్నం 3:15 జరిగితే అదే టైంకు రిపబ్లిక్ ఛానల్లో బ్రేకింగ్ న్యూస్ ఎలా వచ్చింది? జమ్మూ కాశ్మీర్ ఈ కేసుతో సంబంధం ఉన్న డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దేవేందర్ సింగ్ను అజిత్ దోవాల్ ఫ్రెండ్ ఆర్ఎస్ఎస్ యాక్టివిస్ట్ మరియు అతని సహచరులను హిజ్బుల్ ముజాహిద్ను ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం అరెస్ట్ చేసి వాళ్ళు ఉపయోగించిన ఆయుధాలు వాహనాలను స్వాధీనం చేసుకునేది నిజం కాదా? దర్యాప్లో హుందై i20 కార్ నెంబర్ JK03H1738 మారుతి 800 కార్ నెంబర్ JK13B0814 హుందై i20 స్పోర్ట్స్ కార్ నెంబర్ JK01AK8878లను స్వాధీనం చేసుకునే నిజం కాదా? మోడీ ఒత్తిడితో ఈ కేసు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం నుండి NIAకి ట్రాన్స్ఫర్ అయ్యింది. ఇక్కడ నుండి ఈ కేసు నీరుగారిపోయింది. జమ్మూ కాశ్మీర్లోని హీరోనగర్ జైలు నుంచి ప్రత్యేక సెల్లుకి దేవేందర్ సింగ్ను ఢిల్లీకి తీసుకొచ్చారు. జమ్మూ కాశ్మీర్ పోలీసుల కేసులో దర్యాప్తు చేస్తే ఎక్కడ నిజాలు బయటికి వస్తాయని మోడీ ఆందోళన చెంది సంవత్సరం లోపే కేసు ఆధారాలు అన్నిటినీ మోడీ నాశనం చేశాడు. మోడీ సన్నిహితుడు బీజేపీ ఆర్ఎస్ఎస్ సానుభూతిపరుడు ఉగ్రవాదులతో కలిసి 41 మంది సైనికులను చంపిన జమ్మూ కాశ్మీర్ DSP రవీందర్ సింగ్కు ఢిల్లీ కోర్టు బెయిల్ ఇచ్చింది అర్థమైంది అనే అటువంటి నేపథ్యం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఇవి సత్యాలు. ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యం ఏం జరిగింది 2015 నుంచి మొదలుకుంటే 2025 వరకు ఎవరు ఈ వ్యవస్థ నడిపిస్తున్నారు? ఎవరు నిజమైన దేశభక్తులు? ఎవరు ఇలా ఉన్నటువంటి దేశంలో అలజడి సృష్టిస్తున్నారు? ఎవరు దీని వెనక ఉండి నడిపించేటువంటి వ్యక్తులు ఎవరు? దీనికి అంతటికీ కారణం కూడా మోడీ అనేటువంటి ప్రధానమైనటువంటి ఇక్కడ నేను చెప్తున్నటువంటి ప్రధాన వార్త ఉంది. ఎప్పుడెప్పుడు జరిగింది, ఏం జరిగింది, అక్కడ వెహికల్ నెంబర్ ఎక్కడ, వెహికల్ నెంబర్ ఎంత వచ్చింది, ఆ వెహికల్ నెంబర్తో పాటు ఎన్ని రోజులు తిరిగినాయి, అక్కడ ఉన్నటువంటి కట్టుదిట్టమైనటువంటి భద్రత ఉన్నటువంటి పరిస్థితిలో ఆ భద్రత ఏం చేసింది, 300 kgల RDXను ఆ వెహికల్ ఎన్నిసార్లు వెళ్ళింది, ఎన్ని రోజులు తిరిగింది, అక్కడ తిరిగినప్పుడు అక్కడ పోలీసులు కనీసం ఎందుకు పట్టుకొని విచారించలేదు, అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ ఎంత భయంకరంగా ఉంది, ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ కూడా సాక్ష్యాలు కదా. ఇవన్నిటికీ సమాధానం చెప్పేటువంటి దమ్ము ధైర్యం మోడీకి ఉందా? ఇలా చాలా వరకు మోసం చేస్తుంటారు, చాలా వరకు ఇలా కుల రాజకీయాలు వేస్తుంటారు, మత రాజకీయాలు వేస్తుంటారు, ఇష్టానుసారంగా దేశాన్ని ఏదో ఒల్కపోషన్ చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కార్ నెంబర్, ఇక్కడ స్పష్టంగా కార్ నెంబర్ చెప్తున్నాం. మనం కార్ నెంబర్తో పాటు అన్నీ చెప్తున్నాం. ఏ కార్లో తిరిగిళ్ళు, ఎప్పుడెప్పుడు తిరిగిళ్ళు, ఏం తిరిగిళ్ళు, ఏం జరిగింది అనేటువంటి నేపథ్యం. ఇక్కడ కార్ నెంబర్ కూడా మీరు కొడుతొస్తుంది. ఇక్కడ కార్ నెంబరు హుందై దర్యాప్తులో హుందై i20 కార్ నెంబర్ JK03H1738 కార్ నెంబర్ కూడా చెప్తున్నాం. ఆ కార్ నెంబర్ కొడితే రాదా? అక్కడ ఈ కార్ నెంబర్ ఎప్పుడెప్పుడు తిరిగింది జమ్మూ కాశ్మీర్లో? ఇవన్నీ ఎవిడెన్స్ కదా, ఇవన్నీ సాక్ష్యాలు కదా. ఇంత భయంకరంగా ఉంటాయి. ఎంత భయంకరంగా అంటే చాలా భయంకరంగా ఉంటాయి. ఇలా వ్యవస్థ ఎటుపోయిందంటే ఇలా చాలా వరకు ఇలా సంబరాలు చేసుకునేటువంటి నేపథ్యం ఉంటుంది. ఒక పక్కన భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ మరో పక్కన కొద్దిమంది అయితే మేమే చేసినాం అంటారు. మీరు ఏం చేసిల్లో చెప్పండి. ఇలా ఉన్నటువంటి పుల్వామా దాడిలో, ఇలా పహల్గామ్ దాడిలో ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి, ఎంతమంది అమాయకులు ప్రాణాలు పోయినాయి, ఇలా దేశం ఎడిపోతుంది, దేశంలో ఆర్థిక సమస్యలు ఎడిపోయినాయి, ఇవాళ ఉన్నటువంటి 15 లక్షల రూపాయలు ఎక్కడ పోయినాయి, 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి, ఇలా అక్షరాస్యత పరిస్థితి ఏ విధంగా ఉన్నది, ఇలా ప్రపంచ ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, భారతదేశంలో అప్పుల కుప్ప ఏ విధంగా ఉన్నది, నిమిషానికి ఒక సెకండ్కి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు అయిపోతున్నాయి, ఇవాళ ఉన్నటువంటి ప్రైవేటీకరణకు ఇవాళ ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నటువంటి స్కీములన్నీ, సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నటువంటి సంస్థలన్నీ ఇలా ప్రైవేట్ దారదత్తం చేసే పరిస్థితి ఏంది, ఇలా అనేక మంది ఇలా రైలు ప్రమాదాల్లో కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయినటువంటి ప్రమాదం ఉంది. ఇవాళ ఎక్కడ పోతుంది, ఎడిపోతుంది మన దేశ ప్రధాని పరిపాలించేటువంటి దేశం? ఎడిపోతుంది ఈ సనాతన ధర్మం? ఇవన్నీ సత్యాలు కావా? ఇవన్నీ నిజాలు కావా? ఇవన్నీ మాట్లాడితే ఇలా ఒక్కొక్కరికి ఇలా నిద్ర పట్టదు. ఇవన్నీ మాట్లాడితే నిద్ర పట్టది. 2015లో దేశ ప్రధాని పాకిస్తాన్కి వెళ్ళిన నిజం కాదా? దేశ ప్రధాని హోదాలో 2015లో పాకిస్తాన్కి వెళ్ళినటువంటి దేశ ప్రధాని ఆ విషయం నిజం కాదా? ఇవన్నీ ఎవరిని కప్పిపుచ్చడానికి, ఎవరిని దాచిపుచ్చడానికి, ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద ఇష్టానుసారంగా మాట్లాడుతుంటారు.
ఇలా అంధభక్తులు ఉంటారు, ఇష్టానుసారంగా మాట్లాడతారు, ఏదో వాళ్ళు నిజంగా వాళ్ళే పెంచిపోతున్నట్టుగా. ఒక పక్కన భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి, ఒక పక్కన భయంకరమైన దోపిడీ జరుగుతుంది, ఒక పక్కన భయంకరమైన అవహేళన చేస్తున్నారు, ఒక పక్కన ఇలా ఉన్నటువంటి దేశంలో ఇలా కులమత రాజకీయాలు వేస్తూ ఇలా అమాయకులైనటువంటి ప్రాణాలు ఇస్తున్నారు. నిన్న చనిపోయినటువంటి నాయక్ ఏపీలో ఆర్మీ జవాన్ చనిపోయాడు, మహారాష్ట్రలో ఆర్మీ జవాన్ చనిపోయాడు. వాళ్ళందరికీ ఆయన భరోసాను ఇస్తున్నారా? ఏమైనా భరోసాను కల్పించిల్లా? వాళ్ళంతా శూద్రులు, అతిశూద్రులు. వాళ్ళు ఎంత భయంకరం వస్తారు. వాళ్ళకి నివాళులు అర్పించారు. వాళ్ళకు ఒక ఉద్యమం ఇచ్చేదా, ఒక గ్రూప్ 1 ఉద్యమం ఇచ్చేదా? వాళ్ళకు ఒక 300 గజాలు 500 గజాలు ఒక ఎకరం భూమి నిజంగా ఒక మంచిగా స్మారక స్తూపం కూడా పెట్టొచ్చు కదా. ఈ దేశాని కోసం వాళ్ళు ప్రాణత్యాగం చేసుకున్నారు కదా, అమరులు వాళ్ళ ప్రాణత్యాగం చేసిరు కదా. మరి వాళ్ళకి ఆ ప్రకటన అక్కడ షర్మానో లేకపోతే రావో రెడ్డో ఉంటే ఎంబట 5 కోట్ల రూపాయలు చెక్కు 5 కోట్ల రూపాయలు ప్రకటిస్తారు, ఉద్యోగం ప్రకటిస్తారు, గౌరవప్రదంగా చేస్తారు, అన్ని రకాలు చేస్తారు. ఇది కూడా వివక్షతనే. చూడండి ఎంత దారుణం ఉందో, ఇది కూడా వివక్షతనే. నిన్న చనిపోయినటువంటి మహారాష్ట్ర చనిపోయిన ఒక అబ్బాయి సచిన్, ఒక పైలట్ సచిన్, అతను నిజంగా ఆయన బుద్ధిస్ట్గా చనిపోయాడు. ఒక బుద్ధిస్ట్గా ఆయన హత్యక్రియలు కూడా బుద్ధిస్ట్గానే కాలబెట్టడం జరిగింది. అక్కడ పోయి ఆ మిత్రుడు మా శ్యామ్ కూడా అక్కడికి వెళ్ళి దగ్గరుండి అన్నీ చూసిండు. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఫోటోలు కూడా 3 ఫోటోలు. వాళ్ళందరూ కూడా అంతగానో త్యాగం చేస్తే ఇక్కడ ఉన్నటువంటి దేశ ప్రధాని మాత్రం ఇలా దేశాన్ని సర్వనాశనం చేసి కుల మత రాజకీయాలు చేస్తూ ఇవాళ ఉన్నటువంటి అంధభక్తులు ఇవాళ ఇష్టానుసారంగా దేశ ప్రధాని మీద మాట్లాడినా, లేకపోతే ఆర్ఎస్ఎస్ మీద మాట్లాడినా, లేకపోతే సరదంతర్భం గురించి మాట్లాడితే గుడ్డలు చెప్పుకుంటారు. ఎక్కడి నుంచి జరుగుతుంది? ఈ దేశంలో ఎంత భద్రత ఉన్నది? ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్మీ జవాన్ల సంఖ్య ఎంత? నేవీ బృందం సంఖ్య ఎంత? ఇవాళ ఉన్నటువంటి ఎన్ని బృందాలు పనిచేస్తున్నాయి? దానికి సపరేట్గా ఒక వింగ్ ఉంది కదా. రాజ్నాథ్ సింగ్ అనేటువంటి ఒక మంత్రి కూడా ఉన్నారు కదా, కేంద్ర మంత్రి ఉన్నారు కదా, సంబంధించినటువంటి ఎవరు ఉన్నారు, ఎక్కడ ఉంది, ఏం జరుగుతుంది అనేటువంటి నేపథ్యం ఉంది కదా. ఎంత భయంకర పరిస్థితి! ఇవన్నీ సాక్ష్యాలు కదా. వీటికి సమాధానం చెప్తారా? ఇవాళ ఉన్నటువంటి ఇవన్నిటి ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో కేసు సంబంధం ఉన్నటువంటి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దేవేందర్ సింగ్ను అజిత్ దోవల్ ఫ్రెండ్ ఆర్ఎస్ఎస్ యాక్టివిస్ట్ మరియు అతని సహచరులను హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం అరెస్ట్ చేసి వాళ్ళు ఉపయోగించిన ఆయుధాలు స్వాధీనం చేసుకోలేదు. నిజాలు కావా? నేను చెప్పిన నిజాలు కాదా? ఇవన్నీ సాక్ష్యాలు కాదా? ఇవన్నీ నిజాలు కాదా? మరి ఎక్కడ పోయింది? ఇవన్నీ అడిగితే ఉగ్రవాదుల కింద పెడతారు. ఇవన్నీ అడిగితే వీళ్ళు వ్యతిరేకులను ముద్రేస్తారు. ఎంత భయంకరం! చూడండి ఎంత దారుణం ఉంది, ఎంత దారుణం జరుగుతుందో. ఒక పక్కన దేశమంతా ఇబ్బంది పడేటువంటి నేపథ్యం ఉంది, మరో పక్కన వాళ్ళు బతకడం కోసం, వాళ్ళు రాజకీయం చేయడం కోసం ఇవాళ ఇష్టానుసారంగా చేసేటువంటి భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇంతమంది ప్రాణాలు పోవడానికి, ఇంతమంది జీవితాలు ఆగం కావడానికి ప్రధానంగా అయితే దేశ ప్రధాన కారణం. ఈ అందరి ప్రాణాలు పోవడానికి, ఈ అందరి ఇంతకాలం జరగడానికి కారణం దేశ ప్రధాని మాత్రమే. దేశ ప్రధాని బాధ్యత, పూర్తి బాధ్యత దేశ ప్రధాని. ఎందుకు దేశ ప్రధాని అంటే ఇవాళ ఉన్నటువంటి కుల మత వర్గ ప్రాంతం అనేది లేకుండా ఈ దేశాన్ని పరిపాలించేటువంటి దేశ ప్రధాని మీద పూర్తి బాధ్యత ఉంటుంది. ఒక వర్గం వైపు, ఒక కులం వైపు, ఒక మతం వైపు ఆయన పనిచేయాల్సిన పరిస్థితి ఎప్పటికీ ఉండదు. ఏ దేశ ప్రధాని అయినా అందరి కోసం పనిచేయాల్సిన బాధ్యత ఉంటుంది. సార్వభౌమాధికారం ఉన్నటువంటి మన దేశం, భారత రాజ్యాంగం అవలంబించేటువంటి రాజ్యాంగానికి లోబడ్డటువంటి మన దేశం, రాజ్యాంగాన్ని అనుసరించి పనిచేసేటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. కానీ ఇలా రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నట్టు రాజ్యాంగాన్ని గౌరవించలేని పరిస్థితి. ఎందుకోసం ఈ రాజకీయం? ఎందుకోసం చేస్తున్నారు? అమాయకులను అనేక మంది ప్రాణాలు పోతున్నాయి కదా. ఈ అంతటి దీనికి ఇప్పుడు నేను మాట్లాడడానికి ఏమైనా సమాధానం చెప్తారా? ఏ మాత్రం ఆన్సర్ ఉండదు. ఇది దీని అంతటి కారణం ఎంత భయంకరంగా అంటే అంత భయంకరమైన పరిస్థితి ఉంది. ఇది ప్రధానంగా ఉన్నటువంటి నేపథ్యం.